ప్రభు స్తోత్రాలు. అందరూ ఎలా ఉన్నారు? యూట్యూబ్ దగ్గరికి రండి, దేవుని వాక్యంని ఈ ఇరుగు పొరుగు వారిని కూడా ఆహ్వానించు. ఈ దినము కీర్తన 34:9, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. కొదువలేదంటే ఏమీ తక్కువ కాదు అని. ఫర్ దోస్ హూ ఫియర్ హిమ్ lack nothing, उसके डरवैयों को किसी बात की गति नहीं होती. దేవునిందు భయము భక్తి ఉండాల, అది అవసరం. 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే దరిద్రత లేదు, అన్ని సఫలీకృతమవుతాయి అని. 28వ కీర్తన 9లో, నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. అవును, ప్రభువే మనం ఉద్ధరించాల, పైకి లేవనెత్తాల. యోహాను సువార్త 10:11, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని పెడతాడు. అది చాలా అవసరం. 44వ కీర్తనలో 11, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే అన్ని మేలులు సమకూరుస్తాడు అని. కీర్తన 107, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచున్నాడు, ఆకలి కొన్ని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఫిలిప్పీ 4:10, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం. సోదరుడా, ఈ అవసరం తీర్చేవాడు దేవుడే. కొన్ని అవసరం తీరుస్తా అని చెప్పలే, ప్రతి అవసరం తీరుస్తాను అంటున్నాడు. అందుచేతని 2వ కొరింథీ 9, ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారై ఉత్తమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీడల సమస్తమైన కృపను విస్తరింపజేయునుగాక. దేవుని కృప మీకు తోడుగా ఉండాలి. ప్రార్థిస్తాం. ప్రభువా, మా శ్రోతలకు మీ కృప ఆవరించి నడిపించమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.